తులసినాయనపల్లి గ్రామంలో శాంతిపురం మండలం తులసి పంచాయతీ తులసి రెవెన్యూ వస్తుంది. మాది ఇట్లా ఒక 10-20 ఏళ్ళ నుండి చాలా గొడవల్లో ఉంది. ల్యాండ్ మెయిన్ రోడ్డు పక్కన ఉందని చెప్పిందన్న వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు రౌడీలు పెట్టించి మమ్మల్ని చాలా ఒక 10 సార్లు 20 సార్లు రౌడీలు పెట్టించి దౌర్జన్యంగా మా పైన చాలా సార్లు వచ్చినారు. మాకు పత్రాల పరంగా అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి పాస్బుక్, ఇది పత్రం, ఇది పాస్బుక్లో చూడండి. పాస్బుక్లో 2 ఎకరాల 52 సెంట్లు మాకు గవర్నమెంట్ పాస్బుక్ ఇచ్చిండే. దాని ప్రకారం మాకు కరెక్ట్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పత్రం అయింది, అది పత్రం ఉంది మాకు. ప్రతి ఒక్కటి కరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్లో పత్రం అయింది. ప్రతి ఒక్కటి నాకు కరెక్ట్గా హద్దులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. మేము ఈ విధంగా లాయర్ నుండి నోటీస్ కూడా పంపించినాము. ఇక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకూడదు, ఇక్కడ ఆపోజిట్ వాళ్ళు వచ్చిందన్న మా ల్యాండ్ అని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఆ ల్యాండ్ వదిలేయండి అని చెప్పి మా పైన దౌర్జన్యంగా వస్తున్నారు. కొట్టడానికి వచ్చినారు. ఒకసారి కుప్పంలోనే బెదిరించినారు, రౌండప్ చేసి మమ్మల్ని బెదిరించినారు. కంప్లైంట్ ఇచ్చినాము, బూదుగూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. అయినా వాళ్ళు వినకుండా మన్నంతా వచ్చి దౌర్జన్యంగా కూసాలు నాటిందన్న. కూసాలు నాటి నేను పీకి పారేసినందువలన వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ వస్తారని మాకు తెలియగానే నేను వచ్చి రిజిస్టర్ ఆఫీస్లో నోటీస్ ఇచ్చినాను, అర్జీ ఇచ్చినాను. రిజిస్టర్కి నోటీస్ ఇచ్చినాను. చూడండి, సబ్ రిజిస్టరు సీలు సంతకం అంతా పెట్టిందన్న. స్టాంపుల పైన ఇది నేను చేపించకుండా నేను ఆపుతాను, వాళ్ళు వచ్చినప్పుడు నేను పిలిపించి మాట్లాడతాను అని చెప్పినారు. ఇది బాగా తీసుకోండి కావాలంటే. వాళ్ళు అంతా నేను నీట్గా ఇక్కడ కోర్టులో కేసు జరుగుతున్నటువంటి నెంబర్ రాసినాను, సర్వే నెంబర్ రాసినాను. తుమ్సి గ్రామానికి చెందిన సర్వే నెంబరు 33/3C విస్తీర్ణం 129 భూమిని ఏది కానీ రిజిస్ట్రేషన్ కానీ దానిపైన ఎటువంటి రిజిస్టర్ ఆఫీస్లో ఎటువంటి ఇది జరగకూడదు అని చెప్పి నేను ఆల్రెడీ ఇచ్చేసి వచ్చింటే వాళ్ళు 16వ తారీఖు నా దగ్గర సీలు సంతకం అంతా పెట్టి ఇచ్చినారు. అక్కడ అర్జీలో వాళ్ళు రెడ్ మార్క్లో పెట్టించినారు. అయినా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు రిజిస్టరు ఏం తీసుకున్నాడో ఎలా చేసినాడో తెలియదు, కానీ డబ్బుల పరంగా వాళ్ళు అంతా మాట్లాడుకుందన్న డబ్బులు తీసుకొని వాళ్ళకి ఈ విధంగా చేసి ఇచ్చేసినాడు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది. మాకు ఇది చాలా అన్యాయం. మాకు ఉండేది అది ఒకటే, దాన్ని నమ్ముకొనే మేము ఆ భూమిని పిత్రాతీతంగా వస్తున్న భూమిని నమ్ముకొనే మేము జీవనం సాగిస్తున్నాము. మేము ఎవరు మగవాళ్ళు లేని టైంలో చూసి మేము కూలి కోసం బెంగళూరు వెళ్ళిపోతే మగవాళ్ళు ఎవరు లేని టైం చూసిందన్న ఇంట్లో ఆడవాళ్ళని కొట్టినారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. గర్భవతి అని కూడా చూడుకున్నాం. మా మిస్సెస్ 4-5 సార్లు కొట్టినారు, తండినారు, మచ్చులతో బెదిరించినారు, చాలా చేసినారు. ఇప్పుడు లాస్ట్కి రిజిస్టర్ ఆఫీస్లో కూడా వచ్చి దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చూడండి, లాయర్ దగ్గర ఉన్నా కూడా మేము నోటీస్ పంపించినాము. ఇది కోర్టులో కేసు జరుగుతుంది, దీని పరంగా ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగకూడదు అని చెప్పి నోటీస్ పంపించినాము. అయినా కూడా దీన్ని తీసుకొని వాళ్ళు పెట్టుకుందన వాళ్ళు చేయాల్సిన పని సబ్ రిజిస్టరు వాళ్ళే చెప్పినారు. మాకు వాళ్ళు వచ్చినప్పుడు ఆపోజిట్ వాళ్ళు వచ్చినప్పుడు మేము పిలిపిస్తాము, మీరు వచ్చి మాట్లాడండి అని చెప్పినారు. అది ఏది ఇప్పుడు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. మాకు ఇది చాలా అన్యాయం జరిగింది. కాబట్టి మీడియా వాళ్ళు మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.